హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా కథలు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కథ పేరు మోసపోయిన మంత్రగత్తె. అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక కుందేలు, ఒక పంది, ఒక కోడి పెట్ట ఉండేవి. అవ్వ తన దగ్గరున్న డబ్బునంతా వాడి వాటిని చక్కగా పెంచి పెద్ద చేసింది. అయితే అవి పెద్దయ్యేసరికి అవ్వ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఒక రోజున అవ్వ వాటిని అన్నిటినీ పిలిచి ఇలా చెప్పింది. చూడండి నా మిత్రులారా, ఏనాడు లేనంత లోటు ఈరోజు మనకు వచ్చి పడింది. ఇంట్లో తినేందుకు ఏమీ లేదు. అందుకని ఇక మనం అందరం కలిసి ఎంతో కొంత సంపాదించుకోవలసిందే. అడవికి వెళ్ళి మనమందరం కట్టెపుల్లలు ఏరుకొద్దాం. వాటిని అమ్మితే మనందరికీ సరిపోయే అన్ని డబ్బులు వస్తాయిలే అని చెప్పింది. అందుకు అవి సరే అని ఆ రోజున అవ్వ దారి చూపెడితే అవన్నీ కలిసి అడవికి వెళ్ళాయి. దొరికినన్ని కట్టెపుల్లలు ఏరుకొచ్చి ఇక బజారుకు వెళ్ళి అందరూ అమ్మారు. ఆ వచ్చిన డబ్బులతో భోజనానికి కావలసిన సరుకులు కొనుక్కున్నారు. మరుసటి రోజున అవ్వను ఇంట్లోనే ఉండమని కుందేలు, పంది, కోడి సొంతంగా అడవికి బయలుదేరాయి. అడవిలో తిరుగుతూ తిరుగుతూ అవి దారి తప్పాయి. చివరికి రాత్రి చీకటి పడే సమయానికి వాటికి ఒక గుడిసె కనపడింది. అవి మూడు కలిసి ఆ గుడిసె తలుపు తట్టాయి. ఒక ముసలవ్వ తలుపు తీసి వాటిని లోపలికి ఆహ్వానించింది. ఓహో, మీరు అడవి చివరన ఊర్లో ఉంటారు కదూ ముసలమ్మతో పాటు? రండి రండి, ఈ పూటకి ఇక్కడే ఉండొచ్చు. నేను మీకు భోజనం పెడతానులే. రేపు పొద్దున తెల్లవారాక ఇంటికి పోదురు గాని అని ఆమె వాటికి భోజనం పెట్టి పడుకునేందుకు చోటు చూపించింది. అయితే వాటికి ఎంత రాత్రి అయినా నిద్ర రాలేదు. ఏదో తెలియని భయం ఆవరించి ఉన్నది వాళ్ళని. చివరికి కుందేలు అన్నది, ఇక్కడ ఏదో సరిగ్గా లేదనిపిస్తోంది నాకు. మనం ఇక్కడంతా కొంచెం వెతికి చూద్దామా, ఏమైనా తెలుస్తుందేమో అని అంది. అప్పుడు అవన్నీ అక్కడంతా వెతికాయి. నిశ్శబ్దంగా ముసలమ్మ పడుకుని ఉంది. ఆమె పక్కనే టేబుల్ మీద ఒక డైరీ ఉంది. అవి మెల్లగా వెళ్ళి ఆ డైరీని ఎత్తుకొచ్చి చదివాయి. నేను మామూలు ముసలమ్మను కాదు, మంత్రగత్తెను అని రాసుకున్నది ఆమె ఒక చోట. నా దగ్గరున్న డబ్బు, బంగారము, నగలు అన్నిటినీ తూర్పు మూలన చెట్టు క్రింద పాతిపెట్టాను అని రాసుకున్నది మరి ఒక చోట. ఈ కుందేలును, పందిని, కోడిని నేను బలి ఇచ్చేస్తాను అని రాసుకున్నది మరి ఒక చోట. అది చదివిన కోడి చాలా భయపడి పారిపోదాము అన్నది. అయితే పందికి ధైర్యం ఎక్కువ. అది అన్నది, మనం వెళ్ళే ముందు ఈమె దాచుకున్న బంగారం అంతా తవ్వుకుపోదాం అని. కుందేలు ఇంకా తెలివైనది. అది అన్నది, మనం ఈ మంత్రగంత దగ్గరున్న మంత్రదండాన్ని, చీపురు కట్టని, కత్తిని అన్నిటినీ దాచిపెట్టేద్దాం. పారిపోవద్దు. తెల్లారాక ఆమె నుండి మర్యాదగా సెలవు తీసుకునే వెళ్దాం అని చెప్పింది. సరే అని అవన్నీ చెట్టు మొదట్లో తవ్వి బంగారం, నగలు అన్నీ మూటగట్టుకొని దూరంగా ఓ పొదలో దాచిపెట్టాయి. ఆ గుంతను బాగా మూసేసి దూరంగా వేరే ఓ గుంత తవ్వాయి. మంత్రదండాన్ని, చీపురును, కత్తిని తెచ్చి ఆ గుంతలో పెట్టి పూడ్చేశాయి. ఆ పైన ఏమీ ఎరగనట్లు వచ్చి పడుకొని హాయిగా గుర్రు పెట్టాయి. మంత్రగత్తె ఉదయాన్నే లేచేసరికి అవన్నీ కూడా లేచి కూర్చుని ఆమెకు నమస్కారం పెట్టి, అవ్వా వెళ్ళొస్తాం అన్నాయి. మంత్రగత్తె, అయ్యో ఇప్పుడే వెళ్తారా? కొంచెం ఆగండి, మళ్ళీ భోంచేసి వెళ్దురు గాని అలా అంటూనే తన మంత్రదండం కోసం వెతుక్కుంటే అది దొరకలేదు. కత్తి కోసం వెతికితే అది కూడా దొరకలేదు. ఆ లోపల అవన్నీ తొందర నటిస్తూ, మాకేమీ వద్దులే అవ్వా, మా ముసలవ్వ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళొస్తాం. నువ్వు మాకు ఎంత సాయం చేశావో, చాలా చాలా ధన్యవాదాలు అని చెబుతూ హడావిడిగా బయటికి పరుగు తీశాయి. వాటి వెంటపడి పట్టుకునేందుకు మంత్రగత్తె తన చీపురు కోసం చూసింది. కానీ
అది కూడా దొరకలేదు ఆమెకు పాపం. ఇక ముగ్గురు మిత్రులు తాము బంగారం నగలు దాచిన మూటను ఎత్తుకొని నవ్వుకుంటూ హాయిగా ఇల్లు చేరుకున్నాయి. దాన్నంతా అవ్వకు చూపిస్తే ఆమె సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ పైన అందరూ కలిసి హాయిగా జీవించారు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.